రైట్. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ ఏర్పాట్లయితే బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి. 25వ వసంతంలో అడుగుపెడుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లా నాయకత్వానికి సంబంధించి ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. భారీ అంచనాల మధ్య ఈ సభనైతే ఏ విధంగా ఉండబోతుందో మనం చూద్దాం. మనతో పాటు వరంగల్ కు సంబంధించిన డిప్యూటీ మేయర్ సయ్యద్ మసూద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా కొనసాగుతుంది ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఎలా ఉన్నది ఏర్పాట్లకు సంబంధించి? బ్రహ్మాండంగా ఉందా? ఎలా అనిపిస్తుంది? నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు సభ జరగబోతా ఉన్నది. ఎందుకంటే 15 నెలల పాలనలో టోటల్ కూడా తెలంగాణ మొత్తం అతలాకుతలం అయిపోయింది. రేవంత్ రెడ్డి హామీలు, కాంగ్రెస్ పార్టీ హామీలు కూడా అన్ని మైమర్చి మొత్తం నానా రకాలుగా ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు మళ్ళీ వచ్చి మాకు ఏ సందేశం ఇస్తారని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు మా అంచనాలు కూడా తలకిందులై జనం పెరుగుతారు ఇక్కడ సభస్థలై. అంటే మీరు ఎన్ని లక్షలు అనుకుంటున్నారు? మేము 10 lakhs అనుకుంటున్నాం, కానీ ఇంకా దాటిపోతారు. ఓకే, ఖచ్చితంగా. అంటే సభా ప్రాంగణానికి సంబంధించి ఏర్పాట్లలో భాగంగా ఇక్కడ వాటర్ కానీ లేదా మజ్జిగ కానీ పోచంపల్లి సీనన్న నాయకత్వంలో, బాలమల్ల నాయకత్వంలో, ఇక్కడ పెద్ద స్టేషన్ నాయకత్వంలో బ్రహ్మాండంగా 10 లక్షల వాటర్ బాటిల్స్, 15 లక్షల సల్ల ప్యాకెట్లు వచ్చిన ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా. ఎందుకంటే మా కార్యకర్తలే కాదు, ఇవాళ ప్రజలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. మా కార్యకర్తలే కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ఈ సభను తిలకరించడానికి వస్తలేరు. ఇవాళ జనం ప్రజలు మమేకంగా వాళ్ళకు వాళ్ళు తండలుగా కదిలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండం ఏర్పాటు ఇక్కడ చేయడం. అంటే కేసీఆర్ ఉపన్యాసం ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గతంలో ఏం మాట్లాడినా కూడా ఆచితూచి మాట్లాడిండు. గతంలో ఏం మాట్లాడినా కూడా మాట్లాడే మాట ముందు అది నెరవేర్చగలుగుతున్నా లేదని చెప్పి మాట్లాడిన కేసీఆర్ గారు దూరపు దృష్టి, దూరపు ఆలోచనలతో మాట్లాడిన కేసీఆర్ ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చి ఈ 10 నెలల కాలంలో జరిగిన అన్యాయాన్ని ఎండగట్టి ప్రభుత్వం ఏదైతే చేసిందో, టీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు ఏం చేసిందో అది ప్లస్ రాబోయే రోజుల్లో ఏం చేయబోతుంది బ్రహ్మాండంగా ఆలోచించి మాట్లాడబోతుంది కేసీఆర్. అంటే 14 సంవత్సరాల ఉద్యమంలో ఉన్నారు, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, ఇప్పుడు విపక్షంలో ఉన్నారు, 25వ వసంతంలో అడుగు పెడుతున్నారు. ప్రజలకు సందేశంతో పాటుగా ఇక్కడ నుంచి ఏదైనా కొత్త కార్యాచరణ నేను అనుకుంటా గతంలో ప్రతిపక్షంలో నాయకులు ఎవరు కూడా ప్రభుత్వాన్ని ఈ విధంగా ఎండగడుతూ ప్రజలకు కావాల్సిన అవసరాల కొరకు కొట్లాడిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు కేటీఆర్ హరీష్ అన్న నాయకత్వంలో బ్రహ్మాండంగా అసెంబ్లీలో ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ ప్రజలకు కావాల్సిన సమస్యలు అవుతున్నా తీర్చడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ప్రజలు మాకు శ్రీరామ రక్ష ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ, మాకు శ్రీరామ రక్ష ఎవరు అంటే కేసీఆర్ గారు, మాకు శ్రీరామ రక్ష ఎవరు అంటే కేటీఆర్ గారు అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి సభాస్థలికి వస్తారు. తప్పకుండా కూడా ఈ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అంటే సభా వేదిక మీద గులాబీ శ్రేణులే ఉంటారా? ఇతర రాష్ట్రాల నుంచి ఏమైనా అతిథులు వచ్చే లేదండి, అలాంటిది దాదాపుగా ఈ రాష్ట్ర స్థాయి నాయకులే ఉంటారు. ఇక్కడ ఉద్యమకారులను ఏమైనా కూర్చోబెట్టే అవకాశం ఉంటుంది? ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలను కూర్చోబెట్టడం అది కేసీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారు చేస్తారు. ఓకే, ఫైనల్ గా ఇక్కడ రజతోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా ఇక్కడ జపాన్ టెక్నాలజీ కూడా వాడుతున్నారు, వైఫైతో పాటుగా అనేక రకాలుగా వాడుతున్నారని చెప్తున్నారు. ఎందుకు ఇంత కొత్త టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు? అంటే ఇక్కడ జరిగే ప్రతి ఒక్కటి కూడా మినిట్ టు మినిట్ కూడా ప్రజలకు చేరవేయాలనే విధంగా పోచంపల్లి సీనన్న, బాలమల్లన్న చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ఇండ్లలో కూర్చొని కూడా ఎండలు బాగున్నాయి. ఇవాళ నేను అనుకుంటా ఈ సభకు వచ్చేది 10-15 లక్షల మంది జనం అయితే టోటల్ గా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా టీవీలకు హత్తుకుపోయి జస్ట్ కేసీఆర్ గారి సభనే తిలకిస్తారు. కాబట్టి అన్ని కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి, వాళ్ళకి ఏ సార్ స్పీచ్ ఎక్కడ మిస్ కావద్దని చెప్పి ఆ రీతిలో ఏర్పాటు చేస్తాను. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కరీంనగర్ సెంటిమెంట్ అయినప్పటికీ కూడా కరీంనగర్ ను వదిలేసి సభ వరంగల్ ఏర్పాటు చేస్తున్నారు. అది ఎల్కతుర్తిలో. ఇక్కడ అన్ని జిల్లాలకు కూడా అనువుగా ఉంటుంది. ఈ సెంటిమెంట్ ను ఇక్కడ నాయకత్వం బలంగా కూడా సక్సెస్ చేసి చూపెడుతుందా? మీ నాయకత్వం 100% ప్రతి నాయకుడు కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నాడు. సభ సక్సెస్ కావాలి, కేసీఆర్ గారి ఆలోచన విజన్ ఏదైతే ఉందో ప్రజల వరకు చేరుకోవాలని చెప్పి టోటల్ గా కూడా అందరు కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నారు. 100% అందరు కూడా యాక్టివ్గా ఉన్నారు. 15 నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్లస్ అయింది, కాంగ్రెస్ పార్టీకి భారీగా మైనస్ అయింది. ఆ వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత వచ్చిన ప్రజల్ని బీఆర్ఎస్ పార్టీ వైపు మలుపుకునే ఆలోచన ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి వ్యూహం? మేము మలుపుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా వాళ్ళే ఆలోచించుకొని మా దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ తులం బంగారం ఇస్తాడేమో, 2000 పెన్షన్ 4000 చేస్తాడేమో, ఆడపిల్లలకు 2500 ఇస్తాడేమో ఆ ఆలోచనతో ఓట్లేసింది తప్ప ఈ రోజు పశ్చాత్తాప పడతా ఉన్నారు. ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీ ఓటేసినాం. కాంగ్రెస్ అంటే మోసం కదా అండి. కాంగ్రెస్ ఎప్పుడు ఏం చేసింది? 1300 బలిదానాలు తీసుకొని తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన మాట్లాడుతా ఉన్నారు. కానీ 1300 మందిని విద్యార్థుల బలిదానం తీసుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఉత్తగా ఇయ్యలేదు, ప్రేమతో ఇయ్యలేదు. కేసీఆర్ గారు కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ ఇది. ఇవాళ పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది మేము, తెలంగాణ తల్లి సోనియమ్మ అని. తెలంగాణ తల్లి సోనియమ్మ అవునా కాదా నాకు తెలియదు, కానీ తెలంగాణ 1300 బలిదానాలు తీసుకున్న అమ్మ మాత్రం సోనియమ్మ. ఓకే, రైట్. ఫైనల్ గా ఈ సభా ప్రాంగణాన్ని చూసి సభా వేదిక మీద ఒక వరంగల్లో ప్రాతినిధ్యం వహించిన సభ్యుడిగా, డిప్యూటీ మేయర్ గా మీ యొక్క అనుభవం కానీ ఉద్యమ సమయంలో
ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కానీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఏమనుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? అధికారం వస్తే పొంగిపోలేదు, అధికారం పోతే కుంగిపోలేదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి కూడా ప్రజా శ్రేయస్సు కొరకు, ప్రజల కొరకు పాటుపడే పార్టీ. కేసీఆర్ గారి ఆలోచన ఏముంటుంది అంటే అధికారం వస్తే పొంగిపోవద్దు, అధికారం పోతే కుంగిపోవద్దు. ఉద్యమ సమయంలో చాలా దెబ్బలు తాకినాయి. అయినా కూడా కేసీఆర్ గారు వెనుకడుగు వేయకుండా బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని, ఈ రాష్ట్ర ప్రజానికం కొరకు వారు ఏవైతే ఉద్యమాలు చేయాలన్నా ఉద్యమాలు చేసిండ్రు, భవిష్యత్తులో కూడా చేస్తాం. ఈ 15 నెలల కాలంలో మేము చూసుకున్న అనుభవాలు అయితే ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చిన్న నాయకుడిని మొదలు పెడితే పెద్ద నాయకుడు వరకు కేసీఆర్ గురించి మాట్లాడుకోండి. కేసీఆర్ ఖాళీ కోటికి సరిపోవడం కూడా మాట్లాడుతున్నాడు. మన ఆ రోహిత్ అన్న, మైనంపల్లి రోహిత్ బచ్చాగాడు, వాళ్ళ అయ్యనేమో కేటీఆర్ కాలం మొక్కుతారు, వాడేమో పెద్ద ముచ్చం మాట్లాడతాడు ఫాల్తున్నా కొడుకు. రోహిత్ కు మైండ్ దొబ్బిందా కేసీఆర్ గురించి మాట్లాడేది? ఒక తెలంగాణ సాధించిన వీరుడు, శూరుడు, ధీరుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఎక్కడ, రోహిత్ ఎక్కడ? ఆ విధంగా సాగుతా ఉన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మేము బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రజలే జవాబు చెప్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఉద్యమకారుడిగా పూర్తి స్థాయిలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తిగా ఈ సభా ప్రాంగణానికి సంబంధించి చాలా సంతోషంగా ఉంది. లక్షలాదిగా తరలి వస్తారంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.